మమ్ములను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రభువా మేమందరము కూడుకొని మరోసారి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. ఎన్నో నెలల నుండి ప్రతి బుధవారము మత్తయి సువార్త అనే పుస్తకములో నుండి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైతే మేము నేర్చుకుంటున్నామో దానిని అనుసరించి బ్రతుకుట మాకు నేర్పించండి. మీ సన్నిధిలో మీ మాటలు మరిచిపోయేవి కాదు. ఎన్నడూ మేము వాటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ బ్రతకాలని మీ వాక్యం చెబుతుంది. అట్టి స్థితిలో మమ్మలను ఉంచండి తండ్రి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడుగవలెను అని మీ వాక్యం చెబుతుంది గనుక మేము జ్ఞానము లేని వారమే. మాకు జ్ఞానమిచ్చి ఆ జ్ఞానములో మేము నడుచుకొనున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త 13 అధ్యాయాలు ముగించుకొని 14వ అధ్యాయములోనికి మేము అడుగు పెట్టాము. మీరు మాతో మాట్లాడి మమ్మల్నందరినీ బలపరచండి. నీ వాక్య క్రమములో మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ నీ సన్నిధి మాతో కూడా ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు. అందులో నుండి మనం మొదటి భాగంగా 14వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందాము. చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునద్దుకు వచ్చి తెలియచేసిరి. చాలండి.
ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం అంతా పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాలతో ముగించబడింది. పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు ఎంతో స్పష్టంగా ప్రభువు తెలియచేసి నిజంగా ఎన్నో విషయాలను మనకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధించిన విధానం మనకు తెలియపరచబడుతుంది. ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఉన్నతమైన మాటలు చెప్పిన ప్రభువును చతుర్థాధిపతి అయిన హేరోదు అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే యేసు ప్రభువేమీ ఈ విషయాలన్నీ బయట ఏదో రహస్యంగా చెప్పలేదు. ఆయన అందరికీ తెలియాలని, అందరూ తెలుసుకోవాలని, అందరూ ఆ పరలోక రాజ్యంలో చేరాలి అనే ఉద్దేశంతోనే కదా ఆ మాటలు చెప్పింది. మరి ఇతడు చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలను గూర్చి, ఆయన చెప్పేటువంటి సంగతులన్నిటిని గూర్చి సమాచారం విన్నాడు. విన్న తర్వాత యేసు ప్రభుని ఏమని అర్థం చేసుకున్నాడంటే, ఇతడు బాప్తీసమిచ్చే యోహాను, మరలా ఇతడు తిరిగి లేచాడు, అందుకే ఇతడు అద్భుతాలు చేస్తున్నాడు అని తన సేవకులతో చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కొంచెం అసలు ఈ హేరోదు ఎవరు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనము హేరోదులను గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం దైవ గ్రంథంలో. ఇతడు చతుర్థాధిపతి అయిన హేరోదు అని వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథములో మనకు మొదటి హేరోదు మహా హేరోదుగా మనకు ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయములో కనబడతాడు. ఒకసారి ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో చాలు. రాజైన హేరోదు దినములలో అనే మాట మనం చూస్తున్నాం. హేరోదు అనే మాట బైబిల్ గ్రంథంలో వచ్చినప్పుడల్లా అతడు ఏ హేరోదు అని మనకు అర్థం కాకపోతే మనం మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ హేరోదు అనే మాట చదివినా ఆయన ఒకే హేరోదు అనుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి హేరోదు అనేది యూదుల రాజులలో ఇవ్వబడినటువంటి ఒక బిరుదు. యోధా రాజులందరినీ, వారు ఎన్నో పేర్లు కలిగి ఉంటారు, కానీ వారిని హేరోదు అనేటువంటి బిరుదుతో పిలుస్తారు. అలాగే రోమా చక్రవర్తులు కూడా ఉంటారు. ఆ రోమా చక్రవర్తులకు పేర్లుంటాయి, కానీ వారిని కైసరులు అని అంటారు. చక్రవర్తుల్ని ఏమంటారు? కైసరులు, రోమా చక్రవర్తులు. అప్పుడు పరిపాలన వాళ్ళదే కదా. ప్రపంచ పరిపాలన అంతా ఎవరి చేతిలో ఉంది? రోమా పరిపాలన చేతిలోనే ఉంది. కాబట్టి రోమా చక్రవర్తులందరినీ కైసర్లు అని పిలుస్తారు. ఈ రోమా చక్రవర్తుల క్రింద యూదులను రాజులుగా పెట్టి యూదులను పరిపాలించటానికి రోమా చక్రవర్తులు అధికారం ఇచ్చేవారు. కాబట్టి హేరోదులు అనబడుతున్నటువంటి ఈ యొక్క యూదుల రాజులకు ఆ బిరుదు అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు హేరోదు అని పిలువబడుతున్నప్పుడు
వారు యూదుల రాజులు అని గుర్తించాలి. చక్రవర్తులు ఎవరు? కైసరులు. వాళ్ళు రోమాకు సంబంధించిన వాళ్ళు, రోమాకు సంబంధించినటువంటి వాళ్ళు. యూదా రాజులను పరిపాలిస్తున్నటువంటి వారు, వారికి పేర్లు ఉన్నా వారిని హేరోదులు అని పిలిచేవారు. పేర్లున్న హేరోదులు అని పిలిచేవారు. వాస్తవానికి మన దేశంలో ప్రధానమంత్రి ఉంటాడు, అతనికి పేరుంది, నరేంద్ర మోడీ అనేటువంటి పేరుంది. కానీ భారతదేశానికి ఆయన ఒక పేరు కలిగిన వాడైనా ఆయన్ని ఏ బిరుదుతో పిలుస్తారు? ఒక ప్రధానమంత్రి అని పిలుస్తారు ఆయన్ని. ఒక పిఎం అంటారు ఆయన్ని, ప్రైమ్ మినిస్టర్ అని అంటారు ఆయన్ని. అలాగే రాష్ట్రపతి ఉంటాడు, ఆయనకు కూడా ఒక పేరుంటుంది. కానీ అతడు రాష్ట్రపతి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఆ వ్యక్తులను మనము రాష్ట్రపతి అని పిలుస్తాం. ఆ విధంగా మనం పేర్లు ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యే, మా ప్రాంతానికి ఎమ్మెల్యే, మా ప్రాంతానికి ఎంపీ, ఇలా మనము వారి వారి బిరుదులతో పిలుస్తాం. అలాగే యూదుల యొక్క రాజులందరికీ కూడా వారు ఏ పేరు కలిగి ఉన్నా రాజు అవగానే అతన్ని హేరోదు అని పిలిచేవారు. దైవ గ్రంథంలో యేసు ప్రభువారు పుట్టక మునిపే క్రీస్తుకు పూర్వమే ఉన్నవాడు ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయములో కనబడుతున్న మహాహేరోదు. ఇతనికి 10 మంది భార్యలు. ఈ 10 మంది భార్యలో తనకిష్టమైన భార్యని అనుమానంతో చంపుకున్న మహాక్రూరుడు, రక్తాన్ని చాలా అవలీలగా త్రాగేవాడు ఈ మహాహేరోదు. ఇతనికి ఏ డౌట్ వచ్చిందంటే, ఏదైనా డౌట్ వచ్చినా, ఇతనికి ఏదైనా అనుమానం వచ్చినా, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, లేకపోతే నా యొక్క భార్య అనే విభేదాలు ఈయనకుండేవి కాదు. అందుచేత ఈ మహాహేరోదు అనేటువంటి వాడు చాలా క్రూరమైన పరిపాలన చేశాడు అని చరిత్రలో ఇతని గురించి మనము తెలుసుకోవచ్చు. ఎంత భయంకరమైన పరిపాలన చేశాడు అనంటే, తనకు విషమిచ్చి తన పరిపాలన తీసుకొని పరిపాలించాలి అని నా భార్య అనుకుంటుంది అని అనుమానంతో భార్యను, ఆమెకు పుట్టిన 2 కుమారులను అన్యాయంగా, క్రూరంగా చంపించినటువంటి మహాక్రూరుడు ఈ మహాహేరోదు. ఇతని జీవితం పరిశీలన చేస్తే ఇతడు పైశాచికత్వం ఎంత పైకి ఎదిగిందంటే, రేపు నాకు ప్రజల మధ్యలో సరైన పేరు లేదు గనుక, నేను చనిపోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు గనుక, అంటే అప్పటికే ఆయన మీద ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రజల మధ్యలో ఉండేవి. ఎప్పుడు చస్తాడా వీడని, వీడి పరిపాలన బాగుండలేదు, ప్రజలందరూ వీడి పరిపాలనలో నాశనం అయిపోతున్నారు, వీడు చస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నటువంటి సమయంలో అది అర్థమైనటువంటి ఈ హేరోదు, నేను మరణిస్తే వీళ్ళెవ్వరూ నా కోసం ఏడవరు కనుక బ్రతికి ఉండగానే వేళ్లలో అనేకులను చంపి నేను ఆనందించాలనుకొని తన జీవితంలో ప్రియులారా ఇష్టమైనటువంటి రక్తపాతం జరిగించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు పుట్టగానే 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలందరినీ చంపించి రామాలోనే అంగలార్పు తెప్పించి భయంకరమైనటువంటి పిల్లల విషయంలో కూడా జాలి లేకుండా చంపేశాడు కదా ఇతడు. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు కాకపోయినా ఎవరైనా చంపబడ్డారు అని అంటే మనకెంత వేదన ఉంటుందండి, ఎంత బాధ ఉంటుందండి. కానీ ఇతడు ఆ రోజున రామాలో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ వారందరినీ కూడా చంపించేశాడంటే ఎంత క్రూరత్వం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదండి, తన యొక్క పరిపాలనలో ప్రజలను చంపించటమే కాకుండా చంపబడిన ఇంటిలో ఏడుపులు వినబడుతుంటే, చంపబడినటువంటి వారి ఇంటిలో దుఃఖం వినబడుతుంటే
చక్కగా ఇంటిలో కూర్చొని మహా ఆనందంతో విందు చేసుకునేవాడు ఈ మహానీయుడు. అంత భయంకరమైనటువంటి క్రూరుడు చివరికి ఇతడు మంచము పట్టి దిక్కులేని చావు చచ్చి ప్రియులారా ప్రజల మధ్యలో అతడు వెళ్ళిపోయినట్లుగా చరిత్రలో మనము చూస్తున్నాం. ఇతడు చనిపోయినప్పుడు ఆనందించిన వారి కంటే, ప్రియులారా దుఃఖపడిన వారి కంటే ఆనందంగా గడిపిన వారే ఎక్కువ. అంత క్రూరత్వము కలిగినటువంటి వాడు అతడు. 10 మంది భార్యలు, ఆ 10 మంది భార్యలలో కొంతమందిని చంపేశాడు, కొడుకుల్ని చంపేశాడు తానే. ఆ విధంగా అతడు చనిపోయినా అతని సంతానము వర్ధిల్లుతూ వచ్చింది. ఆ తరువాత అతడు మరణించిన సమయములో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారు కదా ఆయన్ని. హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఈ శిశువుని చంపాలనుకుంటున్నాడు. కాబట్టి మరియతో యోసేపుతో ప్రభువు చెప్పాడు తన దూతను పంపించి, ఈ బిడ్డను తీసుకుని మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి, చంపాలనుకుంటున్నాడు. ఆ బిడ్డ వెళ్ళిపోయిన తర్వాతే రామాలో అది జరిగింది. పిల్లలందరిని ఏం చేశాడు? చంపేశాడు కదా. ఇక అతడు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దూత ఐగుప్తుకు వెళ్ళినటువంటి యేసు క్రీస్తు వారిని మళ్ళీ తీసుకురావటానికి ఆ మరియ దగ్గరకు, యోసేపు దగ్గరికి వెళ్ళి ఈ శిశువును చంపాలి అని అనుకుంటున్నవాడు చచ్చిపోయాడు, కాబట్టి మీరు తిరిగి వచ్చేయండి అని అంటాడు కదా. చదవండి ఆ మాటలు ఒకసారి. బైబిల్ గ్రంథంలో మనము ఈ చరిత్ర మనకు అర్థం కావాలి, లేకపోతే హేరోదులు మనకు అర్థం కారు. 2వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని పోయి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. చాలండి. యేసు ప్రభుని చంపాలనుకుంటున్న హేరోదు చనిపోయాడు అనే వార్త యోసేపు దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? ప్రభువు దూత వెళ్ళి ఏ శిశువునైతే చంపాలనుకుంటున్నాడో ఆ హేరోదు ఏమైపోయాడు? అంటే యేసు ప్రభు వారు ప్రియులర పుట్టినప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి పిల్లల్ని చంపిన హేరోదు ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. ఇతడు కాదు, ఇప్పుడు రాజు. ఆ రాజు చనిపోయిన తర్వాత అతడు చేసిన కార్యాలను బట్టి ఈ వార్త రోమా చక్రవర్తుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఏవండి, హేరోదు పరిపాలన సరిగా చేయలేదు, క్రూరుడుగా అతడు బ్రతికాడు, కాబట్టి ఇప్పుడు రాజ్యాన్ని 2 ముక్కలు చెయ్యండి అని. అప్పుడు యూదయా దేశాన్ని, ఆ ప్రాంతాలన్నిటినీ కూడా 2 ముక్కలు చేసి ఒక భాగాన్ని ఆ చనిపోయినటువంటి హేరోదు యొక్క కుమారునికి, మరొక భాగాన్ని మరొక కుమారునికి ఇచ్చి దేశాన్ని 2 భాగాలు చేశారు. 2 భాగాలు చేశారు. ఆ భాగములో అర్కెలాయు పరిపాలన చేస్తున్నాడు యూదయా ప్రాంతాలను అర్కెలాయు అనే వ్యక్తికి పరిపాలన. అతడు ఎవరు? హేరోదు. అర్కెలాయు హేరోదు అంటారు ఆయన్ని. ఆ వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ఇతడు కూడా క్రూరుడే, ఇతడు కూడా భయంకరమైనటువంటి వ్యక్తేనండి, భయంకరమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి చేసిన క్రూరత్వాన్ని బట్టి ప్రజలే ఈయన్ని దేశాలను దాటించి చంపించేశారు, తరిమి కొట్టారు. ఒక మాటలో చెప్పాలంటే తరిమే చంపేశారు ఈ అర్కెలాయు అనేటువంటి వ్యక్తిని.
అదంతా వివరణ నేను ఇవ్వను కానీ చెబుతున్నాను. ఇప్పుడు లూకాసు వార్తలోకి వద్దాం. 3వ అధ్యాయం. మనకు కావాల్సింది ఈ హేరోదు కదా. లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం. తిబెరియి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను. చాలు. గలిలయకు చతుర్థాధిపతికి ఎవరున్నారు అధికారిగా? హేరోదు ఉన్నాడు. ఈ హేరోదు 3వ హేరోదు, అంతిప హేరోదు అంటారు ఈయన్ని. ఇప్పుడు ఆ హేరోదే మనకు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కనబడతాడు. ఇప్పుడు 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ హేరోదు? ఈ హేరోదు లూకాసు వార్త 3వ అధ్యాయంలో చదువుకున్న హేరోదు. ఆయన ఏ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు? గలిలయ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఈ హేరోదు అంతిప హేరోదు అని అంటారు ఈయన్ని. బాగా ఆలోచించండి, మనకు కనబడుతున్నా ఈ హేరోదు ఎటువంటి వాడంటే అసలు వరసలు వాయిలే లేకుండా పాపం అంటే మహా ఇష్టం ఈయనకి. అంటే హేరోదులుగా పరిపాలన చేశారు కానీ అసలు మంచితనము అనేటువంటిది కనిపించటం లేదు. ఈ హేరోదుకు ఒక తమ్ముడున్నాడు. అతడు పిలుపు హేరోదు అంటారు. పిలుపు హేరోదు అని అంటారు. ఇతని సహోదరుడు ఇతడు రోమా పరిపాలనలో రోమా ప్రజల అక్కడ రోమా పట్టణంలో అతడు నివాసం ఉంటూ ఆ అధికారులు చెప్పినటువంటి విధానములు అధికారం చేస్తున్నటువంటి వ్యక్తి ఇతని సహోదరుడు. ఒక రోజున ఇతడు ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు రోమాకు వెళతాడు. ఎందుకంటే యూదాలో ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలంటే రోమా గవర్నర్ అక్కడికి వెళ్ళిపోవాలి, అధికారుల దగ్గరికి. అంతే కదా. మొన్న నీట్ ఎగ్జామ్ విషయంలో పేపర్ విషయంలో లీక్ అయ్యిందని దాని గురించినటువంటి పరిస్థితి అంతా కూడా తెలియచేయటానికి విద్యార్థులంతా ఎక్కడికి వెళ్ళారు? జంతర్ మంతర్ వెళ్ళారు కదా. అక్కడికి వెళ్ళి చేశారు. ఎందుకు? అక్కడే మన దేశానికి ప్రధానమైనటువంటి ప్రియులారా పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అక్కడికి వెళ్ళారు. అంటే అలాగే ఇక్కడ రాష్ట్రాలలో ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ సమస్య పరిష్కారం కానప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఎందుకు? మన యొక్క రాజధాని ఏది? ఢిల్లీయే కదా. భారతదేశానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి కాదు. భారతదేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. కాబట్టి మనం ఏది జరగాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఢిల్లీకి వెళ్ళాలి సమస్యలు తెచ్చుకోవటానికి. అలాగే ఈ హేరోదు కూడా, ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా గలిలయ అనే ప్రదేశాన్ని విడిచి ఇతడు కొన్ని పనుల మీద రోమా ప్రాంతానికి వెళతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇతని సహోదరుడు అక్కడ ఉంటాడు కదా. సరే మనం ఇక్కడికి వచ్చాము అని తన సహోదరుని ఇంటికి వెళతాడు. తన సహోదరుని ఇంటికి వెళ్ళగానే ఇతని కంటిలో తన భార్య పడుతుంది. అంటే మరదలైనా కావచ్చు, వదినైనా కావచ్చు. చూడగానే అప్పటికే వాళ్ళకి పిల్లలు ఉంటారు. అందులో ఒక కుమార్తె పుట్టినటువంటిదిగా ఉంది. ఆ అమ్మాయి హేరోదియా. అక్కడికి వెళ్ళగానే చూడగానే నా సహోదరుని భార్య అనే విషయాన్ని మర్చిపోయిన అతడు ఆమె అందాన్ని చూచి ఆమెను తన వైపుకు ఆకట్టుకొని వచ్చేటప్పుడు తాను ప్రేమించిన భర్తను ఆమె విడిచిపోయేటట్టుగా మాట్లాడి, నిజంగా పిలుపు భార్య చాలా ప్రేమతో బ్రతికేవాళ్ళటండి. ఆ దినాల్లో చాలా ప్రేమతో ఒక్కరిని విడిచి ఒక్కరిని కూడా కొద్దిసేపు కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. అటువంటి భార్య భర్తలనే ఇతడు లొంగ తీసుకొని ఆ భార్యను, భర్త మీద ఉన్న ప్రేమను ప్రియులార పోగొట్టాడంటే ఎంత తెలివైన వాడో పాపం విషయంలో మీరు ఆలోచించండి.
వస్తూ వస్తూ వెంటనే ఆ రోమా పట్టణాంచి వస్తూ వస్తూ తన యొక్క సహోదరి భార్య అయిన హేరోదియను తన యొక్క కుమార్తెను ఇద్దరిని తీసుకొని గల్లియా ప్రదేశానికి వచ్చాడు. అప్పుడే మహావీరుడు, ధైర్యవంతుడు, బలవంతుడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు దేవుని పనిలో ఉన్నాడు. ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. అతడు ఆ దృశ్యాన్ని ఎప్పుడైతే తన యొక్క మనసుకు వచ్చిందో వెంటనే వెళ్ళాలి, ఖండించాలి అని అనుకున్నాడు. చూడండి, మార్కు సువార్తలోనికి వద్దాము రండి. మార్కు సువార్త దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. హేరోదు పెండ్లి చేసుకొని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను కనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ప్రియులారా, గమనించారా? ఎందుకంటే రాజ్యములో తప్పు చేస్తున్నప్పుడు ఖండించటానికి ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడిగా యోహాను పని చేస్తున్నాడు. అందరూ చేయలేరండి ఈ పని, అందరూ చేయలేరు. అతడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడు అంటే ఏలియా, దేవుడు ఏలియాకు ఏ ఆత్మనిచ్చాడో అదే ఆత్మను ఎవరికిచ్చాడు? బాప్తిసమిచ్చే యోహానికి ఇచ్చాడు. ఏలియా కూడా ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆహాబు రాజు యెజెబెలు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ భయపడిపోతున్నారు, చుట్టుప్రక్కల వారందరూ భయపడిపోతున్నారు. ఆయన నిలబడమంటే నిలబడుతున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. ఇదిగో మీరు ఈ యొక్క యెహోవాని విడిచిపెట్టండి, బయలుదేవతలను ఆరాధించమంటే ఆరాధిస్తున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు. అటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళి ధైర్యముగా ప్రకటించినటువంటి మహాఘనుడు, వీరుడు, ప్రవక్త, ధైర్యశాలి ఏలియా. 3.5 సంవత్సరాల వర్షం కురవదు, నేను ఎవని సన్నిధిని నిలబడ్డానో ఆ దేవుని పేరట చెబుతున్నాను అన్నాడంతే. బెదిరిపోయాడండి. అంత ధైర్యము కలిగిన వాడు బెదిరిపోయాడు. అంత ధైర్యముగా ప్రకటించగలిగిన వాడు పాత నిబంధనలో ఏలియా అయితే, క్రొత్త నిబంధనలో అదే ఆత్మను కలిగి ప్రకటించేవాడు, తప్పును తప్పుగా ఖండించి చెప్పేవాడు ధైర్యంగా ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. వెళ్ళి చెప్పాడు, హేరోదు నీ సహోదరుని భార్య అయినటువంటి ఫిలిప్పు భార్య అయిన ఆ హేరోదియను నీవు ఉంచుకొనుట న్యాయము కాదు అని అన్నాడు. తప్పే ఉందండి? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. అందులో పొరపాటే ఉంది. అతడు చేసింది తప్పు కదా, అతడు చేసింది అన్యాయం కదా. సొంత ప్రియులారా తమ్ముని భార్య కదా, సొంత సహోదరుని భార్య కదా. అటువంటి ఆమెను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఆనందిస్తూ ప్రజలకు ఇతడేం పరిపాలన చేస్తాడు? పరిపాలన చేసేవాడే సరిగా లేకపోతే, పరిపాలన చేసేవాడే సరైనటువంటి రీతిలో కుటుంబాన్ని ఏలకపోతే ఏ రీతిగా ప్రియులారా ప్రజలను ఏలతాడు? ప్రజలను ఏలేవాడు కుటుంబాన్ని చక్కగా ఏలుకుంటాడు, కుటుంబాన్ని సరిగా ఏలేవాడు ప్రజలను ఏలుతాడు. వెళ్ళి చెప్పాడండి. ఈ మాటతో అతనికి కోపం వచ్చి తీసుకెళ్ళిపోయి ఎక్కడేశారు? చెరసాలలో వేశారు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు రండి మత్తయి సువార్త 14వ అధ్యాయము వాక్యములో మనము చూస్తే 3వ వచనం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదును ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తని ఎంచినందున
వారికి చంపాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ ఎవరి పక్షాన ఉన్నారు? యోహాను గారి పక్షాన ఉన్నారు. అతడు ప్రవక్త అని అందరూ ప్రియులారా చూస్తున్నారు. ఆయన ఒక దైవ సేవకుడిగా అందరు గౌరవిస్తున్నారు. ప్రజలందరి ప్రియులారా మనసంతా యోహాను గారి మీద ఉంది. ఈ టైంలో కనుక ఇతన్ని చంపితే ఈ ప్రజలందరూ మన మీద తిరగబడతారు అని భయంతో తీసుకెళ్ళి యోహాను గారిని ఆ మాట అన్నందుకు, తప్పు దిద్దుకో అన్నప్పుడు, తప్పు చేస్తున్నావు అన్నందుకు తప్పును దిద్దుకోకపోగా తీసుకెళ్ళిపోయి చెరసాలలో వేశాడు. ప్రియులారా, వాక్యమును వింటున్న మనము ఆలోచించాలి. అప్పటికి ఇప్పటికీ న్యాయము ప్రజల మధ్యలో పని చేయటం లేదనే చెప్పాలి. తప్పును తప్పుగా ఖండిస్తే తప్పును సరిచేసుకోవటానికి బదులుగా తప్పును కప్పిపెట్టుకొని ఎదుటివాని మీద నిందలు వేసే స్వభావాలు నేటికి కూడా మనలో కనబడుతూనే ఉన్నాయండి, కనబడుతూనే ఉన్నాయి. వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే బైబిల్ చెబుతుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని అంటాడు 50వ కీర్తనలో. కాబట్టి వాక్యములో దేవుడు తన వాక్యం చేత మనల్ని గద్దించేది ఎందుకు? మనకు ఎందుకు ఆయన వాక్యం చెబుతున్నాడు? ఎందుకు ఆయన మాటలు మనకు తెలియచేస్తున్నాడు? తన ఆత్మ ద్వారా ఆయన సంగతులు మనకు ఎందుకు ఆయన నేర్పిస్తున్నాడు అనంటే, మన తప్పులను మనము దిద్దుకోవటానిక, మన తప్పులను బట్టి మనం ఇంకా నేరస్తులుగా మారటానిక? దేనికండి? ఇంకా నేరస్తులుగా మారదామా? తప్పు మీద తప్పు చేద్దామా? తప్పు మీద తప్పు చేయబట్టే దావీదు జీవితం ఏమైపోయిందో, తన కుటుంబ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఉరియా భార్యను ప్రియులను చూశాడు, తెచ్చుకున్నాడు, ఉరియాను చంపాడు. తర్వాత తన యొక్క జీవితములో దేవుడు దావీదు తప్పును క్షమించాడు, కానీ దావీదు ఇంటి మీదకు శాపం వచ్చిందా రాలేదా? వచ్చింది కదండి. ఎంత ఘోరమైన పరిస్థితి! దేవుడు చెప్పాడు, నీ పశ్చాత్తాపం, నీ హృదయాన్ని నేను చూశాను, కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను. కానీ నువ్వు చేసిన దోషము నీకొక్కడే సంబంధించింది కాదు, అది ప్రజలకు సంబంధించింది. కాబట్టి దాని ప్రతిఫలము తప్పకుండా అనుభవించాల్సిందే అని చెప్పాడు. కాబట్టి మనం చేసిన తప్పు ఒకవేళ దేవుడు క్షమించొచ్చేమో, కానీ దాని ప్రతిఫలం మాత్రం తప్పకుండా ఏదో ఒక రూపాన్ని అనుభవించాల్సిందే. దాని పొరపాటును ఏదో ఒక రకంగా దాని యొక్క ప్రతిఫలం మనం పొందవలసింది. దేవుడు 2 విధాల న్యాయం చేసేవాడు. ఆయన 2 విధాల న్యాయం కాదు, ఆయన సత్యము కృప 2 కలిపేవాడు. సత్యాన్ని బట్టి శిక్షిస్తాడు, కృపను బట్టి క్షమిస్తాడు. కృప క్షమిస్తుంది. ఈ 2 ముద్దు పెట్టుకున్నవి అంటాడు కదా, కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నవి అని అన్నాడు కదా. ఈ 2 ఉంటాయి తప్పనిసరిగా. న్యాయం ఉంటుంది, అది ధర్మశాస్త్రం, శిక్ష, దానికి ప్రతిఫలం చేసిన తప్పుకు. కృప ఉంటుంది, క్షమాపణ. క్షమించేశాడులే కాబట్టి ఇంకేముండదు అనుకోకండి. అందుకే దేవుడు తప్పు చేయకండి, పొరపాటు చేయకండి, మీరు చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళతారని ఎందుకు చెబుతున్నాడు ఆయన? కృప క్షమిస్తుంది, కానీ న్యాయం ఊరుకోదు. చట్టం ఊరుకుంటుందా? వాస్తవానికి ఒక విషయాన్ని చెబుతున్నానండి. ఎవరైనా నేరం చేశారు, నేరం చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ప్రియులారా చట్ట ప్రకారం తన పని చెయ్యాలా వద్దా? చెయ్యాలి. గ్రహించండి. ఒకవేళ నేరము చేసిన వ్యక్తి, చేయబడినటువంటి వారిని క్షమించినా ప్రియులారా వెంటనే విడిపించరు. చట్టం వెంటనే విడిపించేస్తుందా? విడిపించదు. దేవుడు కూడా అంతే ప్రియులారా. గమనించండి, ఇక్కడ హేరోదు దిద్దుకోవలసిన వాడు, సరిచేసుకోవలసిన వాడు మరొక తప్పు చేశాడు. ఒక ప్రవక్తను తీసుకెళ్ళి ఎక్కడేశాడు? చెరసాలలో వేశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చెరసాలలో వేసిన తర్వాత ఒక రోజున ఈయన పుట్టినరోజు వచ్చింది. ఎవరి పుట్టినరోజు? హేరోదు. బైబిల్ గ్రంథంలో మనకు 2 పుట్టినరోజులు కనబడతాయి. పాత నిబంధనలో ఫరో పుట్టినరోజు, క్రొత్త నిబంధనలో హేరోదు పుట్టినరోజు. ఈ 2 పుట్టినరోజులు తప్ప ఇంకా మనకు ఎక్కడ కూడా ఆ జన్మ దినోత్సవ సందర్భాలు కనపడవు. 2 ఆ పాత నిబంధనల ఫరో పుట్టినరోజే కదా పానదాయకుల అధిపతి,
భక్ష్యకారుల అధిపతిని గూర్చినటువంటి సందర్భాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ కూడా హేరోదు జన్మదినోత్సవం రోజున ఒక పండుగ వాతావరణం, ఒక ఉన్నతమైన వాతావరణం, ప్రజలందరూ ఆనందపడుతున్న వేళ, అధికారులందరూ కూడా రాజు ఇంటిలో కూర్చొని సంతోషపడుతున్నటువంటి వేళ జరుగుతున్న విషయం ఏంటంటే, ఏ హేరోదైతే తన యొక్క సహోదరుని భార్యను తీసుకొని వచ్చాడో ఆమె తన కుమార్తెతో చెప్పింది, నువ్వు వెళ్ళి, నాన్నగారు పుట్టినరోజు కదా ఈ రోజున, వెళ్ళి నీవు నాట్యమాడు అని ప్రేరేపించిందట. చూడండి ఒక్కసారి 7వ వచనం, అమ్మ 6వ వచనం కూడా చదువు. 6. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై. అంటే ఈ ప్రేరేపణ అంతా ఎవరిది? తల్లి ప్రేరేపణ. ఏమండి, ఒక కుమార్తెకు తల్లి నేర్పించిన ప్రేరేపణ మొట్టమొదటిది నాట్యం. నాట్యం చేయటం నేర్పించింది, డ్యాన్స్ చేయటం నేర్పించింది. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ప్రేరేపణ ఎంత ఘోరమైందంటే అదే ప్రేరేపణ ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిందో కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. మన పిల్లలకు నేర్పించే విధానం వేరు, నేర్పించవలసినవి వేరు, మనము నేర్పిస్తున్నవి వేరు. లేఖనాలలో మనము చూస్తే ఎన్నోసార్లు చెప్పాను నేను, బాలుడు నడవవలసిన త్రోవ ఒకటి ఉందని. బాలుడు నడవవలసిన త్రోవ ఒకటి ఉంది. అది దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయించినటువంటి త్రోవ. అది దేవుడు త్రోవ. ఏంటి ఆ త్రోవ? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు? ఏ దినాల్లో? బాల్య దినాలలో. బాల్య దినాలలో స్మరణకు తెచ్చుకోవలసిందేంటి? ఏం తేవాలి పిల్లలకు స్మరణలోనికి? సృష్టికర్త ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడున్నాడు, నిన్ను పుట్టించిన వాడున్నాడు. నాన్న, నీవు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, నేర్పించాలి పిల్లలకు. అదే బాల్య దినముల యందు నేర్పించాలి. వారు పడుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు కూర్చున్నప్పుడు, వారు త్రోవను నడుచున్నప్పుడు వాటిని గూర్చే మాట్లాడాలన్నాడు కదా. వేటిని గూర్చి? దేవుని సంగతులను గూర్చి వారికి నేర్పించాలి. ఎంత బాగుంటుందండి. చిన్నప్పుడు ప్రియులారా, మనము నిద్రపోవటానికి మన తల్లిదండ్రులు లేక మన తాతలు లేకపోతే మన అమ్మమ్మలు నాయనమ్మలు ప్రియులారా పడుకోబెట్టుకొని చందమామ కథలు చెప్పేవారు. చందమామ కథలు చెప్పేవారు. ప్రియులారా, మరి అటువంటి కథలు చెప్పి మనల్ని నిద్రపుచ్చేవారు. వారికంటే ప్రభువు తెలియదు. ప్రభువుని ఎరిగిన వారైతే, ప్రభువుని తెలుసుకున్న వారైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుని గూర్చి వారికి చెప్పాలి. బైబిల్ గ్రంథములో ఉన్న సంగతులు చెప్పి నిద్రపుచ్చాలి వాళ్ళకి. ప్రియులారా, ఎందుకంటే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. అవి చెప్పి వారిని నిద్రపుచ్చితే వారికి సృష్టికర్త స్మరణకు వస్తాడు. పెద్దయ్యేలోపు వాళ్ళు అనుకుంటారు, ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని మనం ఆరాధించాలి, ఆ దేవుడే మనకు సమస్తాన్ని ఇస్తున్నాడు, ఆ దేవుడే మనకు అన్ని అనుగ్రహిస్తున్నాడు అని ప్రియులారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేకపోవటం, సెల్ ఫోనులు రావటం పిల్లలకు బాగా అది ప్రియులారా చక్కగా వారి అన్ని విషయాల్లో కూడా ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటున్నాము. కానీ దాని వలన వారి భవిష్యత్తులో వారు దేవుని గూర్చినటువంటి విషయాలు ఎరుగలేరు. దేవుని వాక్యం చెబుతుంది, ఇక్కడ తల్లి తన బిడ్డకు ప్రేరేపించిన ప్రేరేపణ సరైంది కాదు. నాట్యం నేర్పించింది, డ్యాన్స్ నేర్పించింది. ప్రియులారా, ఒక రోజున నేను ఒక చోట చూశాను,
బాప్తిసం పొందినటువంటి బిడ్డే, యవనస్తురాలే, దేవుని నమ్మిన బిడ్డే, ఏదో వాళ్ళ బంధువుల పెళ్లికి వెళ్ళింది. ఆ బంధువుల పెళ్లిలో ప్రియులరా రక్షించబడి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న ఆ యవనస్తురాలు సినిమా పాటలకు స్టేజీ మీద డ్యాన్స్ వేసింది. అది చూసి నేను చాలా బాధపడ్డాను ప్రియులారా. ఏంటి, ప్రభు బల్ల తీసుకొని రక్షించబడి ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఈమె ఈ పాటలకు కూడా డ్యాన్స్ వేసిందంటే ఇప్పుడు ఆ అమ్మాయి మనస్సులో ప్రియులారా దేవుని మాటల కంటే కూడా, దేవుని యొక్క కార్యాల కంటే కూడా మనసులో ఏముందన్నమాట. యవనస్తురాలు, చిన్నపిల్ల అయితే అది వేరు ప్రియులారా, దెబ్బ కొట్టొచ్చు. కానీ ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసింది, వేదన కలిగింది. సినిమా పాటలకు ప్రియులారా డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళ బంధువులు, వాళ్ళు కూడా చాలా మంది రక్షించబడిన వాళ్ళు ఆనందపడిపోతున్నారు. ఆ స్టేజీ మీద ఆనందపడిపోతున్నారు. చాలా ప్రమాదం ఇది. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇది మన జీవితానికి ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఒక సినిమా పాటకు అన్ని రీతులుగా ఆ పాప ఖచ్చితంగా ఆ స్టెప్స్ వేసిందంటే ఆ అమ్మాయి యొక్క ప్రియులారా ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి ఒకసారి మీరు చెప్పండి. దేవుని గూర్చిన భయం ఉందా? దేవుని గూర్చినటువంటి ప్రియులార పరిస్థితులు ఉన్నాయా? దేవుని గూర్చిన ఆలోచనలు ఉన్నాయా? చాలా జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని. ఏముందిలే, డ్యాన్సే కదా అనుకుంటున్నావు. ఈరోజు డ్యాన్సే రేపు చాలా ప్రమాదకరమని తీసుకెళ్తుంది. అక్కడున్న యవనస్తులందరూ ఏలలేస్తున్నారు. అక్కడున్న యవనస్తులందరూ కూడా ఆ స్టేజీ మీద ఆ పాప డ్యాన్స్ వేస్తుంటే దేవుని నమ్మిన బిడ్డ అన్న సంగతి వాళ్ళకి తెలియదు. చాలా మందికి వాళ్ళు ఏ చూపుతో చూస్తారు, ఏ ఆలోచనలతో చూస్తారు, ఏ ఉద్దేశాలతో చూస్తారు చెప్పండి. ప్రియులారా, ఇలా అంటున్నానని మీరు బాధపడకండి, పశ్చాత్తాపపడండి. మేలు కోరి దేవుని సేవకుడు గద్దిస్తాడు, మేలు కోరతాడే తప్ప కీడు కోరడు సేవకుడు. వాక్యాన్ని చెప్పి బాగు చేస్తాడు సేవకుడు, వాక్యాన్ని చెప్పి సరిచేస్తాడు సేవకుడు, వాక్యాన్ని చెప్పి సరైనటువంటి మార్గంలో ఉంచాలని ఆశపడతాడు. దయతో ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవుని మందిరములో ఎలాగున్నాయో మనం కాలేజీకి వెళుతున్న అలాగే ఉండాలి, బస్సులో ప్రయాణం చేస్తున్న అలాగే ఉండాలి, మనము ప్రియులారా ప్రజల మధ్యలో ఉన్న అలాగే ఉండాలి. మనం ఎవరు లేని సమయంలో, కేవలం బంధువులే ఉన్న సమయంలో ఇంకా మనము వారికి మాదిరి చూపించాలి. అది ప్రేరేపణలోనే ఉంటుంది, వెనక ప్రేరేపణలోనే ఉంటుంది. అది గ్రహించండి. వాక్యం వింటున్న ప్రియులారా, బైబిల్ గ్రంథములు ఆమె నాట్యము చేసి, అక్కడ వాక్యములు 7వ వచనంలో మనం చూస్తే, కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు, ఆమె నాట్యం చేస్తే ఈయన ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. ఎవరో మనకు కూడా అలాగే ఉంటాం కొన్నిసార్లు. అరే నువ్వు ఆ మాట మాట్లాడు, ఇది ఇస్తా నీకు, అది మాట్లాడి ఇది ఇస్తా. మంచి మాటలు మాట్లాడితే అది పర్వాలేదు, చెడ్డ మాటలు మాట్లాడితే ఇస్తానంటారు వీళ్ళు. అదేంటో మరి అర్థం కాదు నాకు. నాన్న ఆ బూత్ మాట్లాడరా, ఆ బూత్ మాట్లాడు, నేను నీకు ఇది ఇస్తా. ఏంటిది? ప్రియులారా, చిన్న పిల్లల యొక్క మనస్సు ఎప్పటి నుండి మన ఆలోచనలు, మన తలంపులను అంటిపెట్టుకొని ఉంటాయో తెలుసా అండి? ప్రియులారా, తల్లి గర్భములో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తల్లి గర్భములో నుంచి బయటికి రాగానే ప్రియులారా, మొట్టమొదటిగా తల్లి శ్వాసను గుర్తుపట్టగలిగిన శక్తి పిల్లలకు ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. తల్లి స్వరాన్ని వినగలుగుతుందట. ఆ బిడ్డ పుట్టగానే తల్లి మాట్లాడితే ఆ స్వరాన్ని గుర్తుపట్టగలదట ఆ బిడ్డ. కాబట్టి చిన్నపిల్లలు తెలియదు అని అనకండి. అసలు ఆ మాట మన నోట నుండి రాకూడదండి. తెలియదు అని అనకండి. తెలియాలంటే తెలుసుకునేటట్లు ప్రేరేపించాల్సింది ఎవరు? ఏమండి? తెలియదు, తెలిసేటట్టు ప్రేరేపించాల్సింది ఎవరండి? మనమేనండి.
తెలియదు 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 అని అనుకుంటూ వాళ్ళు ఏం చేసినా అలాగే ప్రియులారా వారిని నువ్వు పెంచితే రేపు తెలియని చోట నిన్ను దెబ్బ కొడతారు. చిన్నపిల్లలేండి ఏం తెలిసినని అనుకుంటా అంటూ ఉంటాం మనం. నిజంగా అండి మన మాటలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తాయి. ఎంత వాక్యం విన్నా, బాలుడు నడవలసిన తోవ ఒకటి ఉందని చెప్పినా, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పినా, చిన్ననాటి నుండి వారిని పెంచే విధానములో వారికి నేర్పించవలసినటువంటి మార్గం ఒకటి ఉందని బైబిల్ చెప్పినా, వాటి గురించి మనం పట్టించుకోకుండా తెలియదంటూ విడిచిపెడితే రేపు మన పిల్లలు రౌడీలుగా మారొచ్చు, వ్యభిచారులుగా మారొచ్చు, దొంగలుగా మారొచ్చు, జూదగాళ్ళుగా మారొచ్చు, చదువులు మధ్యలోనే విడిచిపెట్టొచ్చు, మన మీద తిరుగుబాటు చేయొచ్చు, మనల్ని ఎదిరించవచ్చు, చివరికి మనల్ని కొట్టొచ్చు. నా పిల్లలు నన్ను కొడుతున్నారండి అని బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది లేరు సమాజంలో చెప్పండి? ఎందుకు కొడుతున్నారు? ప్రేరేపణ మన జీవితంలో చిన్ననాటి నుండి సరిగా లేకపోవటాన్ని బట్టి. ప్రియులారా, బైబిల్ చెబుతుంది వారు చావాలని కోరవద్దు, బుద్ధి రావాలని బెత్తం ఆడండి అని అంది. పిల్లలు చావాలని ఎవరు కోరుకుంటారండి? ఏ తల్లిదండ్రులు కోరుకుంటారా? కాగానే బెత్తం ఎందుకు వాడాలి? జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానవంతురాలు కావాలి, అందుకు వాడాలి బెత్తం. తప్పు చేసినప్పుడు బెత్తం వాడితే జ్ఞానవంతుడు అవుతాడు. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి ఏమైపోతాడు? విరోధైపోతాడు. రేపు ఈ రోజు మనం ప్రేమిస్తాం వాడిని, రేపు మనకు విరోధైపోతాడు. కాబట్టి ప్రియులారా, పిల్లల్ని పెంచేటువంటి విధానంలో మన ప్రేరేపణ ఉంది. అదే ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాము. 8వ వచనంలో అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకప్పగించుమని అడిగెను. చాలండి, ఆ తల్లి ప్రేరేపించింది. ఈమె నాట్యం అయితే చేస్తే తండ్రి అన్నాడు, నీకేది అడిగినా ఇస్తానన్నాడు. నాట్యం చేసావుగా నా పుట్టినరోజుకి డ్యాన్స్ చేసావుగా, నీకేం అడిగినా ఇచ్చేస్తానన్నాడు. ఈ అమ్మాయి తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళితే తల్లి ఏం చెప్పాలి? వాస్తవంగా హే సగం ఆస్తి ఇచ్చేసేమను, లేకపోతే ఆ బిల్డింగ్ నాకు రాసిమను, మనకు రాసిమను, లేకపోతే ఇదిగో అక్కడ మనకు ఒక రాజ్యం ఉంది కదా, అది మనకి ఇచ్చేయమను, మనం పరిపాలన చేసుకోవచ్చు. ఏదైనా రాణి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా అడగటంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ విధానం అటువంటిది కాబట్టి. అవేం అడగల ఆమె. యోహాను తల కొట్టించి పళ్ళెములో పెట్టించి తీసుకురమ్మంటుంది. ఏంటండి అంత పగ? అంత పగ ఏంటి ఆమెకు? ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఆమెకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? లాభం ఏమైనా ఉందా? నష్టము శాపం తప్ప, ఒక ప్రవక్తను చంపటం నష్టము శాపం తప్ప ఏమన్నుందా? ఏమీ లేదు. చూసారా ఆ ప్రేరేపణ ఎంత ఘోరమైందో? ప్రియులారా, ఆ పాప యవనస్తురాలు, యవన కాలంలో ఉన్నటువంటి ఆ పాప నాట్యం చేసినందువలన తండ్రి ఏదైనా అడిగినా ఇస్తాను అని అన్నప్పుడు, ఏదైనా వస్తువో లేకపోతే పొలమో రాజ్యంలో సగమో, ఆయన అన్నాడు కదా రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను అన్నాడు కదా, సరే అది ఇచ్చేసేమను అని ఉంటే బాగుండేది కదా. కానీ అలా కాకుండా తన తల్లి చేత ప్రేరేపించబడి యోహాను తలే కావాలి అని కోరుకుంది అనంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నరహత్యకు ప్రోత్సహించినట్టు కాదా? చిన్న వయసులోనే నరహత్య చేయటం ఎలాగో ఆడపిల్లకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరహత్య చేయించి ఒకని ప్రాణము తీయించటం అనేటువంటిది యవనస్తులకు నేర్పించటం ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. ఆ పాప తల్లి మాట జవదాటేది కాదు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. మంచి విషయంలో అయితే పర్వాలా, మంచి విషయంలో అయితే మనము ఆ తల్లిని ప్రియులారా చాలా మెచ్చుకోవచ్చు, మంచి విషయాల్లో ప్రేరేపించిందని. అదేమన్నా మంచి విషయమా? కాదే.
ఒక ప్రవక్త తల అన్యాయంగా అసలు ఆయన్ని జైల్లో పెట్టారు ఒకటి. ప్రియులారా, ఆ జైల్లో పెట్టిన తర్వాత కొంతకాలం జైల్లోనే ఉంచి ఆయన ప్రియులారా మరి తలను కోరుకోవటం మరొకటి. ఏం చేసుకుంటారేంటి ఆ తల? దేనికి ఉపయోగం ఆ తల? ఆ తల వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏంటి? కోపం, అది పగ అటువంటిది అంతే. పగండి మనిషిని ఎంత స్థితికైనా దారి తీస్తండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుందండి పగ. అది అందుకే పగ అనే మాట 2 అక్షరాలే కానీ ప్రపంచాలని సర్వనాశనం చేయగలిగినంత శక్తి దానిలో ఉంది, అంత పవర్ ఉంది అందులో. కాబట్టి పగలు ద్వేషాలతో మనం ఈ లోకంలో బ్రతకూడదండి. తప్పు చేస్తే ప్రియులారా తప్పును ఖండించారనుకో, వింటే విను, లేకపోతే లేదు, అది తర్వాత సంగతి. కానీ ఎవరైతే తప్పు సరిచేసుకోమని చెప్పారో వారి మీద పగపట్టడం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా పెద్దలు ఉంటారండి, తప్పు చేసినప్పుడు పిల్లల్ని మనం గద్దిస్తాం, తీసుకుంటే బాగుపడతారు, తీసుకోకపోతే లేదు, అంతే. అంతేగాని ఇదిగో తప్పు చేసినటువంటి వ్యక్తి మీద మనం పగబెట్టుకోవాల్సినంత అవసరం లేదండి. మా హాస్టల్ పిల్లలు ఉంటారు, చాలాసార్లు నేను వాళ్ళని గద్దిస్తాను. మా తమ్ముడు వాళ్ళకంటే కూడా కొంచెం నాకు భయపడతారు, వాళ్ళు గద్దిస్తాను. ప్రియులారా, అంతవరకే, ఆ గద్దింపు వరకే. మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకి కావలసినవి ఇస్తాం. ఎందుకంటే గద్దించే సమయంలో గద్దించాలి, ప్రేమించే సమయంలో వారిని ప్రేమించాలి. అలాగని గద్దించారని పగల పెట్టుకోవటం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదే, అది వాక్యానుసారమైన విధానం కాదే. ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పించింది ఏంటి? గద్దించమన్నాడు, ప్రేమించమన్నాడు, ప్రేమించి గద్దించమన్నాడు, ఖండించి బుద్ధి చెప్పమన్నాడు, జ్ఞానంలోనికి వారిని తీసుకురమ్మన్నాడు. అందుకే ప్రియులారా, శారీరకమైన తండ్రి అయినా ఆధ్యాత్మికమైన తండ్రి అయినా వాక్యం అనే బెత్తము చేత కొడతాడు. ప్రియులారా, కొట్టినటువంటి ఆ వాక్యము చేతనే మళ్ళీ ప్రేమలోనికి నడిపిస్తాడు. అదే వాక్యం మనకు 2 విధాల 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలిగింది అన్నాడు. అది ఖండిస్తుంది, సరి చేస్తుంది, ఖండిస్తుంది, శిక్షిస్తుంది, అది తర్వాత అది ప్రియులరా తప్పును కూడా సరి చేస్తుంది. అది మనము గుర్తించాలి. అస్సలు ఈ హేరోదు యూదులకు రాసే గాని యూదుల దేవుడెవరు? అసలు యెహోవానే కదండి. యూదుల దేవుడెవరు? వాళ్ళ చట్టం ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు యూదుడనేవాడు దేన్ని అనుసరించాలి? ధర్మశాస్త్రాన్ని కదా అనుసరించాల్సింది యూదులందరూ. ఇప్పుడు ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి యూదులను ఏ బాటలో నేర్పించాలి, ఏ బాటలో నడిపించాలి? ధర్మశాస్త్రంలోనే నడిపించాలి, ఆ చట్టంలోనే నడిపించాలి. ఇతడే చట్టం తప్పితే నీ పొరుగువాని భార్యను ఆశించవద్దని ధర్మశాస్త్రంలో ఉంది. మరి ఇతడే ఆ దారి తప్పాడుగా, మరి ఖండిస్తే తప్పది కదా. ఇక ఆ తరువాత ఆ చెరసాల్లో ఉన్నటువంటి యోహాను గారు తల తీసుకొచ్చారండి. ఎట్లకైతే తీసుకొచ్చారు, అది వాళ్ళ చేతికి ఇచ్చారు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 9వ వచనం నుండి. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. చాలండి. ఒక ప్రక్క రాజుకు భయమే, దుఃఖపడినా ఇక అక్కడ చాలామంది భోజనానికి కూర్చున్నారు, తానేం ప్రమాణం చేశాడు కాబట్టి ఇక తప్పదనుకుని బంటోతులను పంపించాడు, యోహాను తల కొట్టించాడు. ప్రియులారా, అక్కడ నాకు ఒక చాలా భయానకమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళి, ఒక ప్రవక్త దగ్గరికి, పైగా
ప్రవచనాల ద్వారా పుట్టినటువంటి వాడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు, తండ్రుల హృదయములను పిల్లల వైపుకును, పిల్లల హృదయములను తండ్రుల వైపుకును త్రిప్పగలిగిన ఒక మహాప్రవక్త అండి ఆయన. మామూలు ప్రవక్త ఏంటి? ఇశ్రాయేలీలలో చివరి ప్రవక్త. ఏవండి, అసలు ఆ ప్రవక్తను ముట్టుకోవటానికి వీళ్ళకి భయం రాలేదంటారా? చెరసాలలోనికి వెళ్ళండి, ఆ దీన మనసు కలిగిన ప్రియులారా ఆ తల, ఆ ప్రార్థన చేసే తల, ఆ దేవుని సన్నిధిలో వాక్యము ఎరిగిన తల, అరణ్యాలలో ప్రకటించిన నోరు ఆయన నోరు. ప్రియులారా, ఆ వంకర మార్గములను సరళము చేయటానికి మార్గము చూపినటువంటి తల అది. ప్రియులారా, అనేకులకు బాప్తిస్మం ఇచ్చినటువంటి తల. ఆ తలను కొట్టడానికి వీళ్ళకి చేతులు ఎలా వచ్చాయండి? భయం రాలేదా? ఆ తలను కొట్టిన తర్వాత ఆ తల ముఖంలో ఎటువంటి స్వభావం కనపడి ఉంటుంది వాళ్ళకి? ఆ తల కొట్టిన తర్వాత ఆ తలలో ఎంత భక్తి జీవితం కనబడి ఉంటుంది వీళ్ళకి? ఒక ప్రవక్తను పోగొట్టుకున్నారు. ఒక విషయం చెప్పనా? ప్రవక్తను అన్యాయముగా చంపితే దాని యొక్క రక్తాపరాధం మన మీదకి తప్పకుండా వస్తుంది. మన కయీను హేబేలు గురించి మాట్లాడుకున్నాం. ఏవండి, హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా వరకు చంపబడిన నీతిమంతుల ఆత్మలను గూర్చి ప్రియులారా తీర్పులోనికి వస్తారనుందా? వస్తారనుంది కదా. ప్రవక్తను చంపామని భయం లేదు. ఆ తర్వాత పళ్ళెలో తీసుకెళ్ళిపోయి మరి ఆంకిచ్చారు ఆ తలని. మరి ఏం చేసుకుందో తెలియదు, ఏం చేయబడిందో కూడా అక్కడ వ్రాయబడలేదు. ఇంకా ఎంతటితో ఆ జీవితం, ఆ హేరోదియా లేక ఆ కుమార్తె జీవితం ఇంకా దేవుడు వ్రాయించదలుచుకోలేదు. ఏమైపోయారో కూడా తెలియదు. వాళ్ళ గురించి ఇంకెక్కడైనా ఉందా? యోహాను తల తీసుకెళ్ళి అప్పగించారు, తల తీసుకుంది, మరి దీవించబడిందంటారా? నేను అనుకోవట్లా. ఒక శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ కుటుంబం. ఒక ఘోరమైన స్థాయికి ఉండిపోవచ్చు. తర్వాత యోహాను గారి శిష్యులు వచ్చారు, ఆయన్ని తీసుకుని వెళ్ళి శవాన్ని పాతిపెట్టారు. భక్తుడు, ప్రవక్త, ఏలియా ఆత్మ కలిగిన వాడు తన యొక్క యవ్వన కాలములోనే, తన యవ్వన జీవితములోనే ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. యేసు ప్రభు కంటే ఎన్ని నెలలు పెద్ద? 6 నెలలు పెద్ద. అంటే అప్పటికి యేసు ప్రభు వారు 30 సంవత్సరాలకు బాప్తీసం తీసుకున్నాడు కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సువార్త చేశాడు కదా. అప్పుడు వాస్తవానికి ఎన్నుంటాయి? సువార్త ప్రారంభంలోనే కదా. యేసు ప్రభు వారు సువార్త ప్రారంభంలోనే కదా ఆయన ప్రియులర మరణం. ఒక 30, 31, 32 సంవత్సరాలు ఉండొచ్చేమో. ప్రియులారా, యవ్వన కాలములు, వివాహము లేని వాడిగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక ప్రవక్తగా, ప్రజలందరి చేత మన్నలను పొందిన వాడిగా, ఎంతోమంది జీవితాలను ఖండించి రాబోయే ఉగ్రతను చెప్పిన వాడిగా, దేవుని కార్యాలను ప్రియులారా లోకానికి ప్రకటించిన వాడిగా, మొట్టమొదటిగా మారు మనసు గురించి ప్రకటించినటువంటి ప్రవక్తగా ఉన్న యోహాను ఈరోజు ప్రియులారా ఆ రోజు జరిగిన సంఘటనలో ప్రజలు ఎంత వేదన చెందుంటారు, ఎంత బాధ చెందుంటారు, ఎంత దుఃఖాన్ని చెందుంటారు. ఒక ప్రవక్తను పోగొట్టుకున్నాం. ఒక దుర్మార్గుడైన రాజు చేతిలో ఒక ప్రవక్తను మేము పోగొట్టుకున్నాం. ఒక దుర్మార్గురాయలను హేరోదియా ఇదిగో ఒక ప్రవక్తను అన్యాయంగా చంపించేసిందని ఎంతమంది ఎన్ననుకున్నారో ప్రియులారా, ఆ శాపమంతా వాళ్ళు అనుభవించుంటారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, నేను అనుకుంటున్నాను. ఈ దినాన్న ప్రియులారా, దైవజనుడు చావాలని కోరొద్దు. దేవుని వాక్యము చేత మనల్ని బలపరచాలి. దేవుని కొరకు ప్రార్థించటానికి ఆయన మనకు ఉండాలి అని మనము ఎల్లప్పుడూ దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. స్వార్థికుల కొరకు ప్రార్థన చేయాలి. సువార్త అందించువాని పాదములు ప్రియులారా అవి సుందరములు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాన్న దేవుని మాటలు విన్న మనం
హేరోదు లాంటి మనసు, హేరోదియా లాంటి మనసు, మన జీవితంలో హేరోదియా కుమార్తె లాంటి పిల్లలుగా మన కుటుంబాలను తయారు చెయ్యొద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రవక్త పోయాడు అంటే బాధ రావాలి, కష్టం రావాలి, మన జీవితంలో వేదన రావాలి. ఒక ప్రార్థనాపరుడు మన యొక్క జీవితాలను విడిచి వెళ్ళిపోయాడంటే, మన గ్రామాలను విడిచి వెళ్ళాడంటే, ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ప్రవీణ్ పగడాలను చనిపోయినప్పుడు ప్రియులారా భారతదేశం మొత్తం ఎంత వేదన చెందిందో తెలుసా? ఒక మంచి దైవజనుని పోగొట్టుకున్నాం. గంటెల ప్రకాశన్న చనిపోయినప్పుడు ఆయన ప్రియులారు చేసిన పరిచర్య విధానం ఎంత అద్భుతం. ఒక భక్త సింగ్ గారు చనిపోయినప్పుడు, ప్రియులారు ఇటువంటి భక్తులు చనిపోయినప్పుడు నిజంగా ప్రజలు ఎంత వేదన చెందారో తెలుసా? భారతదేశంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఇటువంటి ప్రియులార ప్రవక్తలు, ప్రియులార దేవుని దాసులు చనిపోయినప్పుడు ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన పరిచర్య, ప్రజల మన్ననలు, అనేకులకు ఇచ్చిన బాప్తీసాలు, బారు మనసును కూర్చిన బోధ, ఖండించిన బోధ, సరిచేసిన బోధ, దేవుని కొరకు నిలిపిన బోధ, వాళ్ళు మరణించి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు ఆ పరిచర్యలు నిలిచే ఉన్నాయి, ఆ ప్రార్థనలు నిలిచే ఉన్నాయి. అటువంటి భక్తి జీవితములో మనమందరము బ్రతకటానికి మనము సిద్ధం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ కొందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన. ఎంతో మంది భక్తులు ప్రాణాలు అర్పించటం వలన ఈరోజు మేము ఇక్కడున్నామయ్యా. ఎంతో మంది భక్తులు ప్రార్థించటం వలన మేము ఇలా ఉన్నామయ్యా. ఎంతో మంది క్రీస్తును ప్రకటించి మమ్ములను ప్రభువా, ఈ లోకములో ప్రభువా పాపములో జీవిస్తున్న మమ్ములను రక్షణ మార్గములోనికి నడిపించారు. కాబట్టి ఈరోజు ప్రభువా మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి నాయన, నీ సన్నిధానములో ప్రభువా భక్తులు అన్యాయముగా మరణించబడుతుంటే, భక్తులు చంపబడుతుంటే, భక్తులు ఈ లోకములో నుంచి వెళ్ళిపోతుంటే మా జీవితాలకు బాధ కలగాలి. అటువంటి గొప్ప భక్తులు మరలా రావాలని మేము ప్రార్థించాలి నాయన. అటువంటి స్థితి మాకు కలిగించండి. ఎక్కడ పగ, ద్వేషాలు, అసూయలు, కక్షలు రాకుండా నాయన, మేము మా పిల్లలు నీ ప్రేరేపణతో బ్రతకటానికి సహాయం చేయండి అయ్యా. లోక సంబంధమైన ప్రేరేపణలు మాలో నుండి తీసివేయండి నాయన. నీ చిత్తములో నడిపించండి నాయన. నీ వాక్యానుసారమైన రీతిలో మా పిల్లలు ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, దీవెనకరమైన బిడ్డలుగా మా బిడ్డలు ఉండాలి. రేపు భవిష్యత్తులో వారు దేవుని కలిగిన వారిగా ఆశీర్వదించబడిన స్థలాల్లో వాళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాము నాయన. కాబట్టి సహాయము చేయండి. లోకములో సాతానుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని ప్రేరేపిస్తాడు. అపవాది యొక్క ప్రేరేపణలకు మేము గురి కాకుండా నీ ప్రేరేపణలో నిలిచేవారిగా చేయండి. క్రీస్తు ప్రేమ కలిగిన వారవై నాయన, యోహాను లాంటి ప్రభు నాయన మంచి భక్తి జీవితము జీవిస్తూ మా ప్రాణాలు ఎప్పుడు పోయినా మేము నీ కొరకు నిలబడి ప్రజల మన్ననలను పొంది మంచి సాక్ష్యము కలిగిన వారిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మత్తయి సువార్త ద్వారా మాట్లాడుతున్న మాటలన్నీ మా హృదయములో ప్రభు మేము తలపోసుకొనుచు, ప్రశ్నించుకొనుచు నీ కొరకు జీవించటానికి తగిన సహాయము చేయండి. ఈ నెల 13, 14, 15 తేదీలలో జరిగేటువంటి నాయన ఉపవాస కూడికలలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. ఆ 3 దినాలు నీ సన్నిధిలో ప్రభువా మేము బలమైన మాటలు విని నీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమలో మేము నడిచి ఇంకా భక్తి కలిగిన జీవితాలతో నిన్ను అనుసరించటానికి తగిన కృప దయచేయండి. ఆ 3 దినాలు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. బిడ్డలందరూ బలవంతులుగా, శక్తిమంతులుగా, ఆరోగ్యవంతులుగా వచ్చి బలంగా భారంతో ప్రార్థన చేయగలిగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ దీవెనలతో మమ్మల్ని నింపి పంపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట
ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.